ఇక్కడ రోడ్ క్రాస్ చేసే పద్ధతి కూడా ఒకలా ఉంటుంది మిత్రమా. అదో అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది రోడ్ క్రాస్ చేసేది. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ సెకండ్స్ పడతాయి. సెకండ్స్ స్టార్ట్ అయినాయి చూసారా. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్లో తెలుగోడు. ఈ న్యూ ఇయర్కి ఎవరైనా తెలుగు వాళ్ళు బ్యాంకాక్ రావాలనుకుంటే ఈ రెండు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే హలో అండ్ థ్యాంక్ యూ. సవాడి కాప్ అంటే హలో, కపున్ కాప్ అంటే థ్యాంక్ యూ. ఇవి రెండు ఖచ్చితంగా తెలుసుకొని రండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి అవి. ఎక్కడ చెత్త ఉన్నా తీసుకొచ్చి ఇట్లా ఒక ప్లేస్లో జమ చేస్తారు. దీన్ని ప్రతిరోజు నైట్ ఆర్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ క్లీన్ అవుతుంది. సో అక్కడ కూడా ఉంది కదా చెత్త. ఇలా ఎవ్రీ ఏరియాలో ఇలానే ఉంటుంది. సో ఇక్కడ రోడ్ క్రాస్ చేసే పద్ధతి కూడా ఒకలా ఉంటుంది మిత్రమా. అదో అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది రోడ్ క్రాస్ చేసేది. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ సెకండ్స్ పడతాయి. సెకండ్స్ స్టార్ట్ అయినాయి చూసారా. ఫాస్ట్గా పరిగెత్తే ప్రపంచం మిత్రమా. ఎవ్వరు మన కోసం ఆపరు, మనమే దాన్ని ఆపాలి. కావాల్సిన రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఒకటి బోల్ట్ యాప్, ఇంకొకటి మన మొబైల్కి రీఛార్జ్. బోల్ట్ యాప్ అనేది మన ఇండియాలో వాడే ఊబర్, లైక్ ర్యాపిడో ఎలాగో బోల్ట్ యాప్ అలాగా. బోల్ట్ యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోమని అంటున్నా అంటే, ముందే మనం దిగే ఎయిర్పోర్ట్ బ్యాంకాక్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో బ్యాంకాక్ సెంటర్లోకి రావాలంటే ఖచ్చితంగా మనకు క్యాబ్ అవసరం ఉంటుంది. క్యాబ్ ఎక్కి రావచ్చు, అక్కడ మనకి బోల్ట్ యాప్ లేకున్నా క్యాబ్స్ అలౌ ఉంటుంది, క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అమౌంట్ బోల్ట్ యాప్లో నీకు 400 to 500 బాట్ చూపిస్తే, మన నార్మల్గా క్యాబ్స్ ఎక్కితే వాళ్ళు 700 to 800 డబల్ దాకా ఛార్జ్ చేస్తారు. సో మనీ ఉన్నాయి అనుకుంటే అది అవసరం లేదు బోల్ట్ యాప్. లేదు మనకి అమౌంట్ కూడా సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బోల్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను ఎట్లా ఉంటుందో యాప్. సెకండ్ థింగ్ వచ్చేసి రీఛార్జ్ ఎందుకు చేసుకోమని అంటున్నా అంటే, ఈడ మీరు దిగంగానే మీకు నెట్వర్క్ కావాలి. ఖచ్చితంగా నెట్వర్క్ కావాలంటే ఇంటర్నేషనల్ రోమింగ్. ఎయిర్టెల్కి అయితే 749 రూపీస్ పెట్టి చేయించుకోవాలి, 1 GB డేటా వస్తుంది. జియోకి అయితే 499 కూడా ఉంటుంది, 250 MB వస్తుంది. మనకి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ దాకా రావడానికి, బ్యాంకాక్ సెంటర్ దాకా రావడానికి మనకు కావాల్సిన డేటా ఉంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చినాక ఏంటి అంటే దాని గురించి అసలు వరి కావద్దు, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క 500 మీటర్స్కి ఒక 7-Eleven ఉంటుంది ఇది స్వర్గమే అని చెప్పుకోవాలి ఫారినర్స్కి. ప్రతి ఒక్క ఐటమ్ A to Z, ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో దొరుకుతుంది, ఇందులో అవైలబుల్ ఉంటుంది కాస్మెటిక్స్ నుంచి మొదలు పెడితే ప్రతి ఐటమ్ ఉంటుంది ఇందులో. దీని గురించి వరి అవ్వాల్సిన విషయమే లేదు బ్యాంకాక్ వచ్చేవాళ్ళు. టూత్ బ్రష్లు ఓకే. మనకి సిమ్ములు కావాలి కాబట్టి సిమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇంకోండి 199 బాట్ అంటే 200 బాట్ అనుకుంటే 500 రూపీస్. ఇంతే 49. ఇగో ఇక్కడ ఉంది చూడండి, 15 Mbps 7 GB, 15 Mbps 30 GB, 199 49 బాట్.
తక్కువ కావాలనుకుంటే తక్కువ రోజులు ఉంటే ఇది తీసుకోవచ్చు, ఎక్కువ ఎక్కువ డేస్ ఉంటే ఇది తీసుకోవచ్చు. సో అది అప్ టు యూ. సో బేసిక్గా అయితే ఇది ఖచ్చితంగా కావాల్సినవి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే new video, so please subscribe ఛానల్. థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మామ. బాయ్.